తల్లి తండ్రి గనక మీరైతే అనే టాపిక్ మీద నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా పేరు శారద. నేను మీ శారదని. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొంత హెల్ప్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీకోసం ఒక చిన్న పాట. లా 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 లా. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. లా 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 లా. ఏ పువ్వు ఏ తేటి తన్నది ఏనాడో రాసున్నది. ఏ ముద్దు ఏ మూత విన్నది ఏ పొద్దు రానున్నది. ఏ పువ్వు ఏ తేటి తన్నది ఏనాడో రాసున్నది. ఏ ముద్దు ఏ మూతదన్నది ఏ పొద్దు రానున్నది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. చిన్న లైన్ ఫ్రెండ్స్, అది కొద్దిగా ఆ పాట అంటే నాకు ఇష్టము, దానివల్ల కొద్దిగా పాడాను. అది అది బాగున్నా బాగాలేకపోయినా కూడా ఏందని చెప్పానంటే ఓకే ఫ్రెండ్స్. అది ఇప్పుడు తల్లి తండ్ర కనుక అయితే అనే టాపిక్ ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటనంటే ప్రతి ఒక్కరికి దాన్ని బెస్ట్ ఇవ్వాలా అని అనుకుంటారు. ఏందని చెప్పారంటే మంచి స్కూల్స్లో చదివించాలని, మంచి కాలేజీల్లో చదివించాలని పిల్లలని, అది బెస్ట్ ఇవ్వాలనే నేను చెప్పాను అనుకుంటారు. మెయిన్ ఇదే అనమాట. వాళ్ళకి డబ్బు ఏందంటే ఏ లోటు లేకున్నా, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి కూడా ఏందానంటే బిడ్డని బిడ్డ బాగా పుట్టాలని చెప్పానని, మంచి హాస్పిటల్లో చూపించాలని చెప్పానని, బెస్ట్ ఇవ్వాలి ఆ బిడ్డకి ఏందానంటే కడుపులో నుంచే బెస్ట్ ఇవ్వాలని చెప్పని అని అనుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, దానికి ఏందని చెప్పానంటే ఎవరు కూడా కాదంట. అది ఏందని చెప్పానంటే ఏ తల్లిదండ్రులు అయినా కూడా ఫస్ట్ ఏందని చెప్పానంటే మంచి కాలేజీ మంచి స్కూల్స్ ఏందని చెప్పానంటే రేపు ఏందనంటే ఆ బిడ్డ కష్టపడకుండా బెస్ట్ ఇవ్వాలి. ఏందని చెప్పానంటే మన జీవితాలు ఇట్లా ఉన్నాయి కానీ వాళ్ళ జీవితాలు బాగుండాలి అని చెప్పని బెస్ట్ ఇవ్వాలని అనుకుంటారు. దానికి ఏ తల్లిదండ్రులు కూడా ఫస్ట్ ఆలోచించేది అదే ఫ్రెండ్స్, కాదన్నా, ఓకేనా? కానీ బెస్ట్ ఇవ్వాలి అని చెప్పానంటే కాలేజీల్లో ఏందని చెప్పానంటే ప్రెగ్నెంట్ అయినప్పటి బెస్ట్ ఇవ్వాలి అనంటే ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఏందనంటే మంచి హాస్పిటల్లో ఆ బెస్ట్ ఇవ్వాలని అనుకుంటారు. కరెక్టు. మళ్ళీ ఏందని చెప్పానంటే ఆ బిడ్డ స్కూల్కి బెస్ట్ అని అంటారు, కాలేజీలకి బెస్ట్ అని అంటారు. ఆ బిడ్డ ఏందని చెప్పానంటే మళ్ళీ అదే ఇల్లు ఉండాలా, దాంట్లో ఏందనంటే బెస్ట్ ఇల్లు ఇవ్వాలి అని అంటారు. ఆ బిడ్డకి బెస్ట్గా ఏందనంటే పెళ్లి చేయాలి అని అంటారు. కానీ ఇవన్నీ బెస్ట్ ఇచ్చేటప్పుడు ఒక బెస్ట్ మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ఏందనంటే ఒక బిడ్డకి ఇది ఇప్పుడు మామూలుగా డబ్బు విషయంలో బెస్ట్ హాస్పిటల్ బెస్ట్ కాలేజీ కాదు ఫ్రెండ్స్. మంచి ఆలోచన, మంచి పద్ధతులు. ఇప్పుడు మగపిల్లోడైతే మంచిగా ఏందని చెప్పానంటే ఆడపిల్లని ఏ విధంగా గౌరవించాలి, అది ఫ్రెండ్స్ మంచి బెస్ట్ అంటే అది. మగబిడ్డగానైతే ఫస్ట్ పుట్టినప్పుడు ఆడపిల్లని ఏ విధంగా గౌరవించాలి అనేది అది బెస్ట్ ఇవ్వండి ఫస్ట్ ముందు మెయిన్. చిన్నప్పటాంచి ఏందని చెప్పానంటే ఆడపిల్లల్ని ఏందని చెప్పానంటే కొద్దిగా ఆ ఫ్రెండ్ లాగా చూడటం అని. ఇప్పుడు అది ప్రతి ఒక్కరిని ఏందనంటే అక్క చెల్లెళ్ళు లాగా చూడండి అని చెప్పానంటే ఈ రోజుల్లో ఈ జనరేషన్లో పిల్లలు ఒప్పుకోరు ఫ్రెండ్స్. అట్లా కాకుండా ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ లాగా ఏందని చెప్పానంటే ఆమె దగ్గర ఒక ఆడపిల్ల దగ్గర ప్రవర్తించాలనేది అది బెస్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్కు మెయిన్. తర్వాత ఒక మంచి పద్ధతులు అది బెస్ట్ ఇవ్వాలి.
ఇప్పుడు డబ్బే కాదు ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే ఈ రెండు కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే ఒక టీచర్ని గౌరవించటము, ఒక ఆడపిల్లని ఏందానని చెప్పడం బెస్ట్ ఫ్రెండ్గా గౌరవించినప్పుడు ఆ ఫ్రెండ్కి ఆ ఆడ ఫ్రెండ్కి ఏందానని చెప్పానంటే ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఆదుకునేటట్టు ఉండాలని చెప్పానంటే మగపిల్లలు కానీ అయితే ఏందానంటే ఇది ఇవ్వాలి ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే అది బెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇళ్ళు ఏందానని చెప్పానంటే ఒక ఇళ్ళే కాదు, ఒక చదువే కాదు ఏందంటే ఇప్పుడు చదువు ఉండి బెస్ట్ ఇచ్చాము, చదువు ఉండి సంస్కారం లేకపోతే అది ఇన్వాలిడ్ ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే అది ఇప్పుడు చదువు బెస్ట్ ఇచ్చి ఒక మామూలుగా ఏంటంటే ప్రతి ఒక్కటి బెస్ట్ అనేది ఇచ్చి తర్వాత ఆ బిడ్డకి ఏందని చెప్పంటే మంచి ఆలోచనలు బెస్ట్ ఇవ్వకపోతే, మంచి ప్రవర్తన బెస్ట్ కానీ ఇవ్వకపోతే అప్పుడు ఆ బిడ్డ జీవితం ఏందానని చెప్పానంటే చదువు ఒకటే కాదు కదా ఫ్రెండ్స్, సంస్కారం అనేది కానీ ఉంటే ఏందానంటే చదువుతో పాటు సంస్కారం కానీ ఉన్నిందానని చెప్పానంటే అది బెస్ట్ అవుద్ది ఫ్రెండ్స్. మీరు చదువు ఒకటే బెస్ట్ ఇచ్చేసి సంస్కారం అనేది కానీ ఇవ్వకపోతే మాత్రము అది ఇన్వాలిడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకటి మొక్క ఎంది మానే వంగదు అని అంటారు. చిన్నప్పటాంచి కూడా ఏందానని చెప్పానంటే అది మనం కానీ ఏందానని చెప్పంటే ఇలా ఉండాలి నాన్న, మనం ఇలా ఉండాలి చిన్న అని చెప్పాను. మనం కానీ ఏంటంటే మన పిల్లలకి కానీ మగపిల్లలకి మెయిన్ ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే ఇప్పుడు మామూలుగా లోకంలో ఏమి జరుగుతా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అట్లాంటివన్నీ ఏందానని చెప్పానంటే ఇలాగ చెయ్యకూడదు ఇట్లాంటి. ఇప్పుడు పిల్లలకి ఏందానని చెప్పంటే నాన్న ఆడపిల్లని గౌరవించాలి, ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా చూడండి. ఆ బెస్ట్ ఫ్రెండ్కి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు ఏందానంటే మీరు కొద్దిగా సహాయపడేటట్టు ఉండాలి వాళ్ళకి అని చెప్పనేది అది బెస్ట్ ఫ్రెండ్ ఏందానంటే ప్రతి ఒక్కటి మనం బెస్ట్ ఇచ్చేసామనేది అసలుది కానీ మర్చిపోతే ఆ బిడ్డ జీవితము ఏ విధంగా అవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత మేమంతా నీకు బెస్ట్ ఇచ్చాం కదరా, తర్వాత ఏందనంటే ఏంది ఇలాగ ప్రవర్తిస్తున్నామా అని చెప్పని అన్నప్పుడు ఆ బిడ్డ ఏమడుగుతాడు ఫ్రెండ్స్, మనల్ని ఏమడుగుతాడు? ఒకటి అడుగుతాడు, అమ్మ నాకు ఇవన్నీ నాకు ముందు నువ్వేమన్నా చెప్పావా, నాకేం తెలుసా అన్నట్టు. అప్పుడు మనం ఎక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ తలని తీసి? అట్లా కాకుండా ఏందానని చెప్పడం బెస్ట్ అనేది ఇది బెస్ట్ ఫ్రెండ్స్ ఏందానంటే ఒక చదువే కాదు ఫ్రెండ్స్ బెస్ట్ అనేది, ఒక సంస్కారం కూడా ఒక బెస్ట్ అనేది ఇవ్వండి. ఇంకొకటి ఆడపిల్లకి కూడా ఏందానని చెప్పానంటే ఒక సంస్కారం అనేది నేర్పించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏందానంటే ఆడపిల్లకాయలకి కూడా ఏందానంటే మగవాళ్ళతోటే సమానంగాను ఏంటంటే చదువు చెప్పిస్తున్నాము, మగవాళ్ళతోటే సమానంగా ఏందానంటే డబ్బులు ఖర్చు పెడుతున్నాము, ఆస్తులు కూడా ఏందానంటే ఇప్పుడు సమానంగా హక్కనే అంటున్నారు ఆడపిల్లలు కూడా. కానీ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఏందానంటే ఆడపిల్లలకు కూడా ఫ్రెండ్స్ ఏందానని చెప్పంటే ఒక సంస్కారం అనేది మాత్రం తప్పకుండా రావాలి ఫ్రెండ్స్. ఏందానంటే ఆడపిల్ల వేరే దగ్గరికి ఏందానని చెప్పానంటే పోయే అమ్మాయి అయినా కూడా ఏందానని చెప్పానంటే ఇప్పుడు ఆడకు పోయిన తర్వాత ఆ సంస్కారం అనేది ఏంటంటే వేరే ఇంటికి పోయిన తర్వాత ముందు నుంచి మనం కానీ ఆ సంస్కారం కానీ నేర్పించి ఉంటే ఆ సంస్కారం ఏందానంటే అక్కడ ఉపయోగించినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు ఫ్రెండ్స్. ఏదైనా కూడా ఆడపిల్లకైనా కూడా మగపిల్లవాడికైనా కూడాను తప్పనిసరిగా ఏందానని చెప్పంటే సంస్కారం అనేది బెస్ట్ ఉండాలి ఫ్రెండ్స్. ఏందానంటే ఈ డబ్బు విషయమే మేము బెస్ట్ ఇచ్చాము అని చెప్పానని అని అనుకోవద్దు. మీరేందానని చెప్పానంటే ఆడపిల్లల్ని కన్నా మగపిల్లల్ని కన్నా కూడా ఏందానని చెప్పానంటే తల్లి తండ్రి కానీ కనుక మీరు కానీ అయితే ఏందానని చెప్పానంటే ఆ పిల్లల్ని ఏందానని చెప్పంటే ముందు నుంచి కూడా ఇప్పుడు 5 years వచ్చినప్పుడు ఏందానని చెప్పానంటే ఆ పిల్లలకి కొద్దిగా ఏందానని చెప్పంటే జ్ఞానం అనేది పెరుగుతుంది. ఏందానంటే ఒకరంతా ఏందానంటే అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏదన్నా కూడా ఏందానని ఇప్పుడు మన ఇంటికి వచ్చిన మనిషిని ఏందానని చెప్పానంటే ఏదన్నా ఇప్పుడు మామూలుగా పిల్లలు కదా ఏందానని చెప్పానంటే ఏదన్నా చిన్న మాట ఏందానని చెప్పానంటే ఒకరంతా వాళ్ళకి నచ్చని విషయంగా ఒక చిన్న మాట మాట్లాడినా కూడా చిన్న పిల్లలు అప్పుడు ఏంటంటే నాన్న ఈ విధంగా మనం మాట్లాడకూడదు. ఆ రోజు నుంచే మొదలు పెట్టాలి ఫ్రెండ్స్. సంస్కారం అనేది ఆ రోజు నుంచే ఆ రోజు నుంచి మొదలు పెడితే వాళ్ళు ఏందని చెప్పిన 25 ఇప్పుడు అప్పుడప్పటికే మనము వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తున్నప్పుడు నాన్న ఇది ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా మాట్లాడకూడదు, ఈ విధంగా చేయకూడదు నాన్న, బెస్ట్ ఫ్రెండ్ ఏందానని చెప్పంటే ఇట్లా మాట్లాడకూడదు, నీ ఫ్రెండ్ కదా ఏందానని చెప్పానంటే అని ముందు నుంచి కూడా మనం ఏందానని చెప్పానంటే అప్పుడప్పటికే ఏందానంటే మనకు తెలిసిన తర్వాత అప్పుడప్పటికే కొద్దిగా ఏందానని చెప్పానంటే వాళ్ళని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండి
అనేటప్పటికి మనం కానీ చెప్తే మాత్రము వాళ్ళు ఏందని చెప్పంటే కొద్దిగా రియాక్ట్ అవుతారు ఫ్రెండ్స్. ఓహో ఇలా చేయకూడదు కదా అని చెప్పని. అలాంటప్పుడు మనం ఏందని చెప్పంటే చెప్తామంటే వాళ్ళు కూడా బెస్ట్ అవుతారు ఫ్రెండ్స్. ఏందనంటే ఇది మాత్రము కొద్దిగా ఏందంటే తల్లి తండ్రి మీరు కానీ కనుక కానీ అయితే మాత్రము ఇది మాత్రం ఏందని చెప్పానంటే బెస్ట్గా తీసుకోండి ఫ్రెండ్స్. నేనేందంటే చెప్పాను అని చెప్పానంటే అంటే మీ పిల్లలు చెడ్డని కాదు, కానీ కొద్దిగా ఏంటంటే తల్లిదండ్రికి ఒక్కరొంత అవగాహన వచ్చేదానికి ఈ విధంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్కరంతా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఏందని చెప్పానంటే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్రెండ్స్, అందరు బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే.